యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు ధ్యానిస్తున్నప్పుడు అక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కింగ్డమ్ ఉంది, రాజ్య విస్తరణ జరుగుతుంది. ఆ రాజ్య విస్తరణలో భాగంగా ఫిలిప్ వచ్చాడు. ఇంకెవరు వచ్చారు? నతనయేలు వచ్చాడు. జబదయి కుమారులు పేతురు వచ్చాడు. ఆంద్రే వచ్చాడు. వీళ్ళంతా నూతనంగా రక్షించబడి సంఘములో చేర్చబడుతున్నారు. వీళ్ళంతా నూతనంగా రక్షించబడి విశ్వాసుల గుంపులో చేర్చబడుతున్నారు. వీళ్ళంతా నూతనంగా రక్షించబడి శిష్యులుగా మలచబడుతున్నారు యేసయ్యను వెంబడిస్తూ. వీళ్ళు చేర్చబడిన గుంపులో ఉన్నారు. ఒకరిని కనుగొని ఇంకొకరు తీసుకొని వస్తున్నారు. పరిచర్యలో ఇది గొప్ప భాగం. మీరు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలంటే మీకు ఒక క్వాలిఫికేషన్ అంటే తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. నేను 10 ఏళ్ళు అయింది అయ్యగారు రక్షణ పొంది ఒక్కళ్ళు కూడా ప్రభువులోనికి రక్షణలో నడిపించలేదు, కానీ అవకాశం వస్తే మాత్రం 6 గంటల సువార్త చెప్తానంటే నువ్వు సున్నా. సాక్ష్యం చెప్తానన్నా వాక్యం చెప్తానన్నా సున్నానే. పాస్టర్లకు కూడా సున్నానే. మనం ఒక్కొక్కరిని ప్రభువులోనికి నడపాలి. ఎక్కడున్నా ఇదే పని మీద ఉండాలి. నేను ఎక్కడున్నా యేసు ప్రభువుని గురించి చెప్తూనే ఉంటా చల్లగా. ఏమవుదో ఏముందో మెల్లగా. ఇప్పుడు విమానంలో కూడా మన ప్రక్కన కూర్చుంటారు ఎవరో ఒకళ్ళు. కూర్చున్నప్పుడు మెల్లగా వాళ్ళని కదిపి ఏం చేస్తారు ఏంటంటే వాళ్ళు మాట్లాడరేంటి, ప్రభువుని గురించి తెలుసా అంటే వింటున్నారనుకోండి చెప్పచ్చు, ఏం పోయింది. ప్రభువుని గురించి పరిచయం చేసే పనిలో మనం ఉండాలి. దేవుని పనిలో మీరు ఉండాలి. ఇక్కడ ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒక ఆయన ఫిలిప్పుని తెచ్చాడు. ఫిలిప్ ఏమో వెళ్ళి నతనయేలుని తెచ్చాడు. యేసయ్య కనుగొన్నాడు. కనుగొన్నాడు. ఫిలిప్ ఏమో నతనయేలును కనుగొన్నాడు. నతనయేలును కనుగొని తీసుకొని వచ్చేటప్పుడే యేసయ్య వాళ్ళంత దూరం ఉండగానే ఇతడు మంచివాడని చెప్పాడు. ఎలా మాట్లాడతాడన్నాడు ఇతడు? ఇతనిలో ఏ కపటమో లేదని చెప్పాడు. కపటం కొంతమంది లోనొకటి బయట ఒకటి. పైకేమో మాట్లాడమ్మా, పర్లేదులే, చెప్పమ్మా చెప్పు, సాక్ష్యం చెప్పు అని. ఏమన్నా పద్ధతి ఉందా? అమ్మాయి అంతసేపు ఏంటి అసలు అది అన్నాను అనుకో. ఆవిడ అయిపోయిన తర్వాత అది ఏమంటారు? దాన్ని కపటం అంటారు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేదాన్ని కపటం అంటారు. మోసం. ఇతనిలో ఏ కపటమును లేదనడంలోనే నేనా నిజముగా ఇశ్రాయేల్ ఈజ్ ఒరిజినల్ మ్యాన్ అని చెప్పాడు. అవునా? నేనెట్లా తెలుసు నీకు అంటున్నాడు. ఎవరాయన? నతనయేలు. నేను తెలుసు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు నీ తల్లి గర్భములో ఉండగానే నువ్వు నాకు తెలుసు అన్నాడు. అంటే అంత డైరెక్ట్గా చెప్పలేదు, కానీ నిన్ను అంజూరపు చెట్టు క్రింద ఉండగానే చూశానన్నాడు. అది మొన్న మేము చూసాం. అంజూరపు చెట్టు క్రింద ఉండగా చూడడం ఏంటయ్యా అంటే ఇజ్రాయేలీల తల్లులు, ఇజ్రాయేలీలు ఆ గర్భవతులు అంజూరపు చెట్టు క్రింద కూర్చుని వాక్యం చదువుకునేవారు. అంజూరపు చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకునేవారు. ఎందుకో శ్రేష్టమైనదని అక్కడికి వెళ్ళి సమయాన్ని గడిపేవారు. కాబట్టి యేసయ్య అంటూ ఏమన్నాడంటే, నువ్వు అంజూరపు చెట్టు క్రిందనున్నప్పుడే నేను నిన్ను చూచాను కదా అన్నాడట. అక్కడ వరకు మొన్న వారం చూసాం మనం. తర్వాత ఏం జరిగిందో చదవండి. అది కూడా చూసాం. బోధకుడా, దెబ్బతో పడింది పిట్ట అంటారే అట్లా పడిపోయాడు. బోధకుడా, నీవు దేవుని కుమారుడు. ప్రత్యక్షత, గాడ్స్ రెవల్యూషన్ అంటారు. రెవల్యూషనేగా. రెవల్యూషన్ అంటే మళ్ళీ డిఫరెంట్. ఇదేమో రెవల్యూషన్, దైవ ప్రత్యక్షత. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు. మాకు 8వ తరగతిలో నేర్పినప్పుడు వాళ్ళు ఏమి నేర్పారంటే మతాల గురించి నేర్పారు. అందులో ఏమి నేర్పారంటే క్రైస్తవులు బైబిల్ను వాళ్ళ మత గ్రంథంగా పరిగణిస్తారు,
క్రైస్తవులు యేసు ప్రభు అనగా క్రైస్తవ మత స్థాపకుడైన యేసుక్రీస్తును వారి యొక్క దేవునిగా పరిగణిస్తారు. పరిగణిస్తున్నామంట. అది నేర్పిస్తున్నారు పిల్లలకి. వాళ్ళు నేర్చుకునేది ఓహో అట్లాగా క్రైస్తవులకు యేసు ప్రభు దేవుడా, ఓహో హిందువులకు ఫలానా ఆయన దేవుడా, ఓహో ముస్లింలకి ఇంకొక ఆయన దేవుడు ఓహో అని వాడు అక్కడ నేర్చుకుంటాడు. చూసారా? అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడు ఉంటాడని వాళ్ళు నేర్పిస్తున్నారు. అందులో మాకు 6వ తరగతిలో ఒక పాఠం ఉండేది. అందులో ఏమి నేర్పించారంటే ఒక చెరువుకి 4 రేవులు ఉన్నాయి. ఏ రేవులోకి వెళ్ళినా గీదలను కడుక్కోవచ్చంట. అట్లాగే దేవుణ్ణి చేరడానికి 4 మతాలు ఉన్నాయి. ఏ రేవులో దిగినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారంట. ఎంత విచారమో! అపవాది బాగా అది కనుక నమ్మాడనుకో, అది భలే. జనరల్గా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే భలే ఉందా ఈ స్టోరీ, అబ్బా ఇది ఎవరికి ఇబ్బంది లేదు అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇది ఎవరికి ఇబ్బంది లేదంటే చెప్పొచ్చు. వినేవాళ్ళకి వినసొంపుగా ఉంటుంది కాబట్టి ఇదిరా కరెక్టు. అదేంటి పాస్టర్ పరిశుద్ధరాజు ఎలా చెప్తున్నాడు? యేసు ప్రభు ఒక్కడే దేవుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు అని చెప్తున్నాడేంటి? ఇక వాళ్ళది ఒక్కటే మార్గమా, వేరొక మార్గం లేదా? అసలు ఎంత స్వార్థమో చూడండి అన్నట్లుగా అన్నమాట వాళ్ళు. అట్లేం కాదు, రక్షకుడు ఒక్కడే. ఈ మర్మము చిటుకులో, విత్ ఇన్ ద ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ అంటారే, కనురెప్ప పాటులో చిటికిలో తెలిసిపోయింది. ఎవరికి? నతనయేలుకి. అంతే. యేసయ్య మాటతో అతని కళ్ళు తెరవబడ్డాయి. ఇంటర్ప్రిటర్స్, ఆన్లైన్ ఇంటర్ప్రిటర్స్ అక్కడేదో అద్భుతం చేశాడని తెరవబడిందని నేను చెప్పట్లేదు. యేసయ్య మాట ఉందే, ఆ మాటతో క్రియ జరిగింది, క్రియతో కళ్ళు తెరవబడ్డాయి. సంగమా, మనము యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని మీరు గ్రహించాలి. ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్, ద సావర్నిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క ఔన్నత్యం, సర్వభౌమాధికారం, అది తెలుగు పదం. ఇక దానిని మించినది లేదన్నమాట. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సర్వభౌమాధికారం, దానిని మీరు గ్రహించాలి. ఇతగాడన్నాడు, ఎవరు? నతనయేలు, నీవు దేవుని కుమారుడవు. కొంచెం కష్టం. దేవుని కుమారుడా అంటే దేవునికి పెళ్ళయిందా కుమారుడు పుట్టడానికి? అది వాళ్ళ వాదన. ఎందుకని? వాళ్ళ యొక్క కుమారుడంటేనే భౌతికంగా భార్య ఉండాలి, బిడ్డను కనాలి, ఈ లైన్లో పోతున్నారు. ఆదాము దేవునికి కుమారుడు అని ఉందా లేదా బైబిల్లో? ఏ పెండ్లి చేసుకుని ఆదామును కన్నాడు దేవుడు? లేదు. అయితే ఆదామునకును యేసుక్రీస్తు వారికి తేడా ఏంటంటే, ఆదాము సృజింపబడినవాడు, యేసుక్రీస్తు వారు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన సంగతి, నతనయేలు అన్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు, అందులో అబద్ధమేమీ లేదు. యేసయ్య ఎవరో చెప్పండి? దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు ఈయన, పరుడని నరుడని భ్రమ కండి, పరుడని దేవుని కుమారుడు అనాలి. దేవుని పురుషులు
హల్లెలూయా. యేసు ఎవరు చెప్పండి అందరు? దేవుని దేవకుమారుడు. ఈజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో కూడా చెప్పండి, సన్ ఆఫ్ గాడ్. ఎవరు? సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారు రెండుగా పిలువబడ్డాడు. దేవుని కుమారునిగాను పిలువబడ్డాడు, మనుష్య కుమారునిగా కూడా పిలువబడ్డాడు. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. వై? ఎందుకని? దావీదు కుమారునిగా భూలోకంలోనికి వచ్చాడు కాబట్టి. కన్య మరియ గర్భమున పుట్టినందునేమో మనుష్య కుమారుడయ్యాడు, పరలోకము నుండి దిగి వచ్చినందునేమో దేవుని కుమారుడు. స్తోత్రం. ఎవరికి దొరికింది ఇది చూచే యోగ్యత? ఈ విషయం నతనీయేలు. చెప్పు. బోధకుడా, నీవు దేవుని మీరు కూడా చెప్పాలి. యేసు ప్రభు ఏముందలే. అసలు మరీ విచిత్రమైన స్టోరీ ఏంటో చెప్పనా? యేసు బాబా అని మాకు తెలుసులే, మాది వాళ్ళ దేవుడు. మరీ అంత పిచ్చోడు నువ్వు? పరమందున్న దేవుణ్ణి తీసుకొచ్చి లోకంలోనేమో కులాన్ని నువ్వే సృష్టించుకొని దాన్ని ఏదో తక్కువని నీకు నువ్వే అనుకుని మళ్ళీ అందులోకి యేసు ప్రభువుని దొయ్యటం అంటే ఎంత విచారమో కదా, ఎంత విచారం. ఆయన దేవుని దేవకుమారుడు, దేవుడైన సృష్టికి కర్త, సృష్టికి శిల్పకారుడు. ఒక ఆయన వివరణ ఏంటంటే ఇక్కడ వినండి. అది దేవుడి సృష్టి అంతటిని 6 దినాల్లో చేశాడు, ఇంత సుందరంగా చేశాడు. కానీ ఇప్పుడు పరలోక రాజ్యం కట్టడానికి యేసయ్య వెళ్ళి, ఇదిగో నేను మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నానన్న తర్జుమా ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ మ్యాన్షన్స్. మీ కొరకు అంతఃపురములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అంతఃపురములను సిద్ధపరచడానికి వెళ్ళిన వాడు 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాలా. 6 దినాల్లో ఇంత అందమైన సృష్టిని చేసిన వాడు 2000 సంవత్సరాల నుంచి ఇంకా చేస్తూనే ఉన్నాడంటే చెప్పండి ఏమా, అది ఎంత బాగా కడుతున్నాడో. ఏటది? సుందరమో బంగారిల్లు, కన్నీరును కళ్ళతల్లు లేవు, యుగ యుగముల పరమానందం. ఈ దీర్ఘపు ఎందులోదో తెలుసా? కన్నీరును కలతలు లేవు, యుగ యుగములు పరమానందం అనడానికి ఆబెట్టాడు అక్కడ. అంత ఆనందం ఉంది పరలోకంలో. ఆమేన్. గొడవలు ఉన్నాయా? పొట్లాట్లు ఉన్నాయా? పోట్లాట్లు ఉన్నాయా? అల్లర్లు ఉన్నాయా? చిందులు ఉన్నాయా? ఏమి లేవు. ప్రభువే, ఆ ప్రభువే పరలోకంలో ఉండబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు కూడా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారంటే ఆ దేవకుమారుడమ్మా ఆయన అని చెప్పాలి. అది థియాలజీ. యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? మన కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చినటువంటి దేవకుమారుడు ఆయన. ఆయన దేవుడై ఉండి ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన ఇంకా రక్తం ఇంకా ఆరలా. ఇది ఆరే రక్తం కాదు, పారే రక్తం. హల్లెలూయా. పొంగి పొంగి పారుతుంది కరుణానది, కల్వారిలో యేసు స్వామి రుధిరామది. రుధిరం అంటే రక్తమే. రుధిరామది, 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 రుధిరామది.
రుధిరా చింది ఉన్న పాపమంతా కడిగి వేయును కండి శుద్ధి నుందుడి పలుగును శుద్ధి చేయు హల్లెలూయా. రండి మునుగు నిందు పాప శుద్ధి చేయును, అది అక్కడ ఉన్నమాట. పాపము క్షమించబడుటకు గాను యేసయ్య రక్తములో మనము ముంచబడాలి. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులనుగా. ఆయన అనుకుంటున్నాడు ఏదో మనం ఊరికనే అన్నాం యేసు ప్రభు రక్తం ఎప్పుడో ఎండిపోయిందిలే అని. అలా ఎండిపోయేది కాదు. ప్రశస్తమైన రక్తం, పరమ పవిత్రమైన రక్తం, విలువైన రక్తం, తండ్రి దృష్టికి అంగీకరించబడిన రక్తం. ఈ రక్తమే పాపమాన వాళ్ళందరికీ సరిపడిన రక్తం. స్తోత్రం, హల్లెలూయా. రక్తం మీద ఎన్ని పాటలు ఉన్నాయో, యేసు రక్తము రక్తము అని. రక్తం రక్తం జయం, యేసు రక్తం జయం. రక్తం. నతనీయులు అంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీయులకు రాజు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచానన్నది నమ్ముచున్నావా? ఏమన్నాడంటే యేసయ్య, బాయ్ నతనీయులు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచానన్న సంగతి నీవు అది విని నమ్ముతున్నావు నన్ను, అంతేనా? ఇంకా గొప్ప కార్యాలు దేవునికంట. అందరూ చెప్పండి ఆ మాట, వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. ఏం చూతు అన్నాడంట? వీటికంటే. కరోనాలో అంతమంది చనిపోతే మనం బ్రతకడం గొప్ప సంగతే కాదా? ఏమండి, అద్భుతం కాదా? గొప్ప కార్యాలు ప్రభువు మన ఎడల చేస్తున్నాడు. ఇదేమి హిప్నాటిజం కాదు, మాయ కాదు, మంత్రం కాదు, నిజం. ఇది నిజం. బోలెడన్ని నిజాలు ఉన్నాయి మా దగ్గర ప్రభు విషయమై. ఎస్, దేవుడు లేడని మనుషులు సవాళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరూ వెతుక్కునే ఏంటో తెలుసా? పువర్, చాలా బలహీనమైనవి ఎక్కడైనా దొరుకుతాయే నెట్లలో. బలహీనమైన సమయాన్ని దాన్ని పట్టుకుని, బలహీనమైన విషయాన్ని పట్టుకుని, బలవంతుడైన దేవుడు లేడు అని నిరూపించడానికి ధైర్యం చేసేవారులారా, మీకు శ్రమ. దేవుడు లేడని నిరూపించే ప్రయత్నాలు. దేవుడుంటే ఈ పేదరికం ఏంటని కొంతమంది గోల. దానికి పెద్ద ఆన్సర్స్ ప్రభు దగ్గర ఉన్నాయని నా ఉద్దేశం. ఎందుకో తెలుసా? బేదలైన వారు నిత్య జీవాన్ని చూస్తున్నారు, ధన్యులుగా ఉండి. ధనవంతులు ఎక్కువ మంది దేవునికి దూరమై నరకానికి పరిగెత్తున్నారు. ఇవాళ ధనవంతుడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, దేవుని సన్నిధికి రావడానికి సిగ్గుపడి వాడు నరకంలో పడుతున్నాడు. మీకు ఏమాత్రం బైబిల్ అర్థమైనా దేవుని పిల్లలుగా, అయ్యా నాకు అసలు ఈ ధనము వద్దు, అది నాకు దూరం చేసే లెక్క అయితే, నాకు అసలు ఈ ధనము వద్దు, నన్ను అది నరకానికి తీసుకెళ్లే లెక్క అయితే, ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు పేదరికాన్ని మనుషుల జీవితాల్లో ఎలవ చేస్తున్నాడు. బీదలైన మీరు ధన్యులు, కనికరింపబడుదురు, కనికరమును పొందుతారు అన్నాడు. నతనీయులు, నేను
అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచానన్న విషయము నువ్వు బట్టి నీవు నన్ను నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు, అందరూ చెప్పండి, వీటికంటే గొప్ప కార్యములు చూతువు. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. అందరి బతుకు బాగానే ఉంది, నా బతుకే ఇట్ట ఏడిచింది, నా బతుకే ఇట్ట శివుడిపోయింది, అంతేనా? కొంతమందికి ఎప్పుడు ఇదే గోల. ఇక అందరి బతుకులేమో బాగున్నాయంట, వీళ్ళదేమో శివుడిపోయిందంట. ఏమన్నా ఉందా అర్థం? ప్రభు సన్నిధిలో ఉండే కృప, దేవుని నామాన్ని గణపరిచే కృప, దేవుని కొరకు బ్రతికే కృప, దేవుని నామాన్ని గణపరిచే ధన్యత ప్రభువు నీకు అనుగ్రహించాడు. ఆమేన్. జీవితం ఎన్ని మలుపులు తిరగబోతుందో మనకు తెలుసా? ఏమండి, రేపేమి సంభవించునో మనకు తెలుసా? ఎవరో రాశారు పాట, తళ్ళ తళ్ళ మెరిసిపోయే మోము చూచి నీవు మెల్ల మెల్లలాడతావు ఎందుకమ్మా. ఇక్కడ వర్తమానం ఏంటంటే, నీవు దీనికంటే గొప్ప కార్యములు చూతువని. ఇప్పటి వరకు ప్రభువు చేసింది కొన్నే మనందరి జీవితాల్లో. ఇంకెన్ని ఇస్తాడంట? నీ కొరకు దేవుని దగ్గర ఎన్ని విషయాలు ఉన్నాయంట? ఇంకా చాలా ఉన్నాయంట నీవి. ఆమేన్. వాటన్నిటినీ ప్రభువు నీ కొరకు చేయగలిగిన సమర్థుడు. ఇప్పుడు వరకు చేసినవన్నీ కొన్నే, ఇంకా ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర? ఎవరి కొరకు? ఎవరివి? మనవే. ఆయన దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు నీకు ఆశ్చర్యం వస్తుంది. ప్రభువా, అయ్యా, నాయనా, నాకిచ్చావా, నాకిచ్చావా ప్రభువా అనేటట్లుగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. నతనయేలు అమ్మో, నా గురించి నీవు నిజముగా ఇజ్రాయేలీయుడు అన్నాడు. ఇతని యందు ఏ కపటము లేదు అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో ఇక వెంటనే తేరుకుని, అబ్బో ప్రభువా, నువ్వు దేవకుమారుడు అయ్యో, నన్ను ఎప్పటి నుండి చూసావయ్యో, నా సంగతి నీకెట్లా తెలుసు అయ్యో. ప్రభు అంటున్నాడు, ఇవే కాదు ఇంకా చాలా విషయాలు నీ కొరకు దాచిపెట్టా. దాన్ని రెవల్యూషన్ అంటే ఏంటంటే ఒక్కొక్కటి ప్రత్యక్షపరచబడ్డాం, మన కన్నులు తెరవబడ్డం దాన్ని చూడడానికి. స్తోత్రం. బైబిల్ చదివేటప్పుడు కూడా మనకి, అమ్మో, ఇంతకాలం నుంచి ఈ వాక్యం చదవలేదే, అసలు ఇంతకాలం నుండి ఈ వాక్యం నాకు తెలియలేదే అన్నవాళ్ళు, అట్లా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి బైబిల్ చదువుతుంటే అన్నవాళ్ళు మీ చేయి చూపించండి. తెలుసుకునే ప్రయత్నం మీరు కూడా చెయ్యాలి. యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైనా, ఎరా నువ్వు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఆ మతంలోకి దూకావా అంటే, కాదు నాన్న, యేసును కనుగొన్నాను, ఆయన దేవుడని కనుగొన్నాను, దేవకుమారునిగా భూలోకంలోనికి వచ్చాడు, ఆయన మనందరి కొరకు ప్రాణము పెట్టాడని నువ్వు చెప్పగలిగిన రోజు ప్రభు అంటున్నాడు, నీకు ఇంకా గొప్ప కార్యాలు, వీటికంటే ప్రభువు సన్నిధిలో నుండి, దేవుని సేవకునిగా, దేవుని వాక్యములో నుండి మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు వీటికంటే, ఇది నా శరీరమో మరి అపవాదో నాకైతే తెలియదు, కానీ నా ప్రక్క నుండి ఒక బలహీనమైన ఆత్మ నన్ను ఈ మధ్యకాలంలో 45 ఏళ్ళు వచ్చిన దగ్గర నుండి బాధిస్తున్నటువంటి ఒక బలహీనమైనటువంటి ఆత్మ ఏంటంటే, ఇది చేసావు బాగానే ఉంది, దీనిని మరి నడిపించడం ఎట్లా? స్కూల్ ఇంతవరకు నడిపావు బాగానే ఉంది, తరువాత ఎవరు నడుపుతారు? పరిచర్య ఎట్లా నడుస్తుంది? నిన్న ఎవరు ఒక సిస్టర్ ఏసన్న గారిని గురించి మాట్లాడుతూ ఉన్న క్లిప్ వచ్చింది నాకు. అది నన్ను చాలా బలపరిచింది. దేవుడు ఆయనతో మాట్లాడిన, ఆయన కూడా అడిగారంట, ప్రభువా ఇంత గొప్ప పరిచర్య ఇచ్చావు, మరి నా తర్వాత దీని పరిస్థితి ఏంటి అన్నప్పుడు ప్రభు ఇదిగో ఇది అని చెప్పారు. నేనేం క్వశ్చన్ మార్క్ పెట్టట్లేదు, బట్
దీని కొరకు సిద్ధపాటు ఏంటి అనే విషయం అవి మాట్లాడుతున్నాను. ఇది ఎవరికైనా వస్తుంది, నాకే కాదు, ఒక సందర్భం వచ్చిన తర్వాత. అయితే వర్తమానం ఏంటో తెలుసా? నీ తరువాత నడిపే బాధ్యత నాది, నువ్వేం కంగారు పడకు. ఇంకా చేయవలసింది ఉంది. నేను నీ కొరకు దాచి ఉంచిన మేలు ఇంకా ఎంతో గొప్పగా ఉంది. ఎప్పుడు? నేను చెప్పింది నీవు నమ్మినప్పుడు. నమ్ముతావా? అమ్మో ప్రభువా, అసలు ఇదే నాకు ఎక్కువైపోయింది, నాయనో నా వల్ల కదయ్యో అనమాకండి. as long as he is giving, ఆయన ఇచ్చుచున్న కొలదే తీసుకోండి, ప్రభు కృప చూపుతాడు. ఆమేన్. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను మనం ఏం చేయాలి చెప్పండి? పొందాలి. దేవునికి దూరం అయిపోయి ఏం చేస్తావు? నాకు విరోధముగా మీరు ఏమీ చెయ్యలేరు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. చూడండి ఇంకేమన్నాడు అక్కడ? మరియు ఆయన. అబ్బో, అక్కడ పోయాడు. ఎక్కడి నుండి? భూమి మీద జరిగేవి అద్భుతాలు, ఆకాశమందు జరిగేవి మహత్కార్యాలు అన్నాడు ఒక ఆయన. భూమి మీద జరిగేవి అద్భుతాలు, ఆకాశంలో జరిగేవి మహత్కార్యాలు అన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని. ఆమేన్. దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుతున్నారంట. స్తోత్రం. ప్రభు అంటున్నాడు, ఎంతటితో కాదు, నీకు ఇప్పుడు నువ్వు తల్లి గర్భములో ఉన్నది, అంజూరపు చెట్టు క్రింద ఉన్నది, ఇజ్రాయేలీలలో నీవు నిజమైన ఇజ్రాయేలీయుడు, ఇవన్నీ భూ సంబంధమైన అద్భుతాలు. ఆవు దూడబుట్టింది, కోడి దూడబుట్టింది, మేక 3 పిల్లలను నెట్టింది, కోడలు మగపిల్లకి జన్మనిచ్చింది, ఏమండి 2 ఎకరాలు పొలం కొనుక్కున్నది, గేదె ఈనింది. ఇవన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదములు, భూఫలములు. కానీ దేవుడు పరసంబంధమైన ఆశీర్వాదాలను కూడా ఇవ్వబోతున్నాడు. ఈ దేవుడు లేడనే బ్యాచ్కి ఇదే కనబడుతుంది తప్ప అది కనబడదు. దైవ స్వరాన్ని వాళ్ళు వినలేరు, విన్నా గుర్తించలేరు. వాళ్ళు ఆత్మీయ బదరులు అంటారు. వాళ్ళు చెవిటి వారిని ఏమంటారు? బదురులు అంటారు. ఆత్మీయ చెవిటివారు, ఆత్మీయంగా గ్రుడ్డివారు. ప్రభు అంటున్నాడు ఇక్కడ ఒక క్రొత్త హింట్ ఇచ్చాడు. అందరిడు చూడండి, ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలను మీరు చూస్తారు, మనుష్య కుమారుని నీవు చూస్తావు. మనుష్య కుమారుడు పరలోకానికి భూలోకానికి నిచ్చెన వేయబడుటను నీవు, ఈ మర్మాన్ని ప్రభువు నీకు తెలియపరుస్తాడు అన్నాడు. యేసు ఎవరు? 3వ పాయింట్. యేసు ఎవరంటే పరలోకమును భూలోకమును కలిపిన ఏకైక వీరుడు.